ఆయాసం ఎక్కువైపోయింది. ఆక్సిజన్ మాస్క్ తీసేసి అప్పటి వరకు ఉన్నారు యమున గారు. వెంటనే మాస్క్ పెట్టి, అమ్మా ప్లీజ్ నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. అలాగని నా విషయంలో నిర్ణయం మార్చుకోను. నా గురించి నీకు పూర్తిగా తెలిస్తే ఇకపై ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయి. ఇంకెప్పుడు నా దగ్గర ఈ ప్రస్తావన తీసుకురాకు. అలా తెస్తే నువ్వు కాదు నేనే నీకు కనపడకుండా వెళ్ళిపోతాను. ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటే అని బయటకు వెళ్ళి శివాకి చెప్పి డాక్టర్ని వెంటనే తీసుకురమ్మన్నాడు. ఇంత మొండివాడు ఏంటమ్మా? బాధ అసహనం నవ్య గొంతులో. వాడి మొండితనం ఈనాటిది కాదు నవ్య, చిన్నప్పటి నుంచి. పుట్టినప్పుడు నా పెంపకానికి ఎంత నెమ్మదిగా ఉండేవాడు. పరిస్థితులు వాడినంత కఠినంగా రాక్షసుడుగా మార్చేశాయి. ఆ అమ్మాయి వాడి జీవితం నుంచి వెళ్ళాక వాడు పూర్తిగా రాక్షసుడు అయిపోయాడు. ఇప్పుడు వాడిని మార్చడం నా చేతుల్లో కూడా లేదమ్మా అని కళ్ళు మూసుకున్నారు బాధగా. ఆ సాయంత్రం నవ్య వెళ్ళిపోయింది. డాక్టర్కి కిందనే రూమ్ అలాట్ చేయించి యమున గారి ఆరోగ్యం ప్రతిక్షణం పర్యవేక్షించమని చెప్పి ఆర్డర్ వేశాడు. అందుకు డాక్టర్కు పెద్ద మొత్తంలోనే డబ్బు చేకూరింది. ఆ రోజు ఇందిరా గారు మాట్లాడాక యశి మళ్ళీ ఫోన్ చేయలేదు. 2 రోజుల తర్వాత కల్పన నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన తను నీరసంగా లిఫ్ట్ చేసింది. యశి అమ్మకి ఆరోగ్యం సీరియస్ అయింది అనగానే ఏమైంది అంది కంగారుగా. ఆ రోజు నీతో మాట్లాడాక పడిపోయారు. హాస్పిటల్లో జాయిన్ చేశాం. 2 రోజులు కోలుకున్నట్టే ఉన్నారు కానీ బీపీ పడిపోతూ హార్ట్ బీట్ తగ్గిపోతుంది. భయమేస్తుంది. నయమవుతుంది ఇంటికి తీసుకొస్తామని అనుకున్నాం. అందుకే నీకు చెప్పలేదు. కానీ అమ్మ పరిస్థితి చేదాటిపోయేలా ఉంది. నిద్రలో కూడా నిన్ను కలవరిస్తుంది. రాగలవా? దీనంగా అడిగింది కల్పన. ఇంకో 2 రోజులు అలాగే ఉంటే వస్తాను అంటుంటే, ఏ మనిషివి వేసి ఎంత నీకు నీ ప్రేమను దూరం చేస్తే మాత్రం తల్లిని ఇలా సాధిస్తావా? 4 ఏళ్ళు నువ్వు తనతో మాట్లాడి అమ్మ అనే నీ పిలుపు కోసం పరితపించిపోతుంది. ఆమె చేసింది తప్పే, కానీ క్షమించరాని నేరమైతే కాదు కదా. తన భర్తను చంపిన హంతకుడిని నువ్వు ప్రేమిస్తున్నావని, అతనితో నీకు ప్రమాదం అని తెలిసి తీసుకువచ్చింది తప్ప ఆవిడ ఏమంత పాపం నేరం చేసిందని. ఏ బిడ్డ అయినా తల్లి గురించి అదే ఆలోచిస్తుంది. ఎన్నిసార్లు నీకు క్షమాపణ చెప్పింది? కొంచెం కూడా కరగలేదు నువ్వు. ఇప్పుడు ప్రాణాలు పోతాయని చెప్తుంటే ఇంకో 2 రోజులు ఆగమంటున్నావా? ఈలోగా ఆవిడ ఊపిరిపోతే నువ్వు క్షమించలేదన్న మానసిక వేదనతో చనిపోతే ప్రాణం పోయినా ఆవిడకి ప్రశాంతత ఉంటుందా? నాన్న లేకపోయినా మనల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేసినందుకు అమ్మకు మనమిచ్చే బహుమతి ఇదా? కల్పన ఏడుపు హృదయ విదారకంగా ఉంది. పాపతో తల్లితో తనెంత స్ట్రగుల్ పడుతుందో ఊహించింది. సరే నేను వెంటనే వస్తాను అంది. నీకోసం వెయిట్ చేస్తుంటాను యశి అని ఫోన్ పెట్టేసింది కల్పన. కళ్ళు మూసుకున్న యశి కనుపాపల నుంచి కన్నీటి ధార వేగంగా జారిపోతుంది. తన కర్తవ్యం గుర్తొచ్చి వెంటనే ఫ్లైట్కి టికెట్ బుక్ చేసింది. అది ఆశ్రమం ఎలా ఉందో కూడా నేను చూడలేదు, పట్టించుకోలేదు. ఒకసారి అలా వెళ్ళిరా టిఫిన్ చేస్తున్న కొడుకుతో చెప్పారు యమున గారు. ఆఫీస్ పని మీద వెళ్తున్నా అలాగే అన్నాడు. శివతో పాటు హోమ్కి స్టార్ట్ అయ్యాడు. యశి వచ్చేసరికి వినకూడని మరో న్యూస్ విన్నది. తల్లికి పక్షవాతం వచ్చి ఒక చెయ్యి ఒక కాలు పూర్తిగా పనిచేయడం లేదని. ఎప్పుడూ లేనిది తల్లి పరిస్థితి చూసి గుండె తరుక్కుపోయి ఏడ్చింది. రూమ్కి షిఫ్ట్ చేసే వరకు లోపలికి ఎవరిని పంపించమని చెప్పడంతో ఆ రోజంతా బయట ఉండిపోయింది. కళ్ళు మూసుకున్న తనకు ఈ 4 ఏళ్లలో మారిన తన జీవితం గుర్తొచ్చి ప్రతిక్షణం తన కళ్ళలో మెదిలే ఆదిత్య రూపం ప్రత్యక్షమవుతుంటే ఎప్పట్లా ఆమె గుండె బరువై భారమైపోయింది. ఆ రోజు సాయంత్రానికి ఇందిరాగారిని రూమ్కి షిఫ్ట్ చేశారు. పక్షవాతం ఇంకా ఎన్ని చేసినా ఆవిడకి నయం అవ్వదు. ఆవిడ ఊపిరి ఉన్నంత వరకు సంతోషంగా ఉంచాలని చెప్పి డాక్టర్ వెళ్ళారు. గంట తర్వాత కళ్ళు తెరిచారు ఇందిరాగారు. ఎదురుగా ఉన్న యశిని చూసి నమ్మలేకపోయారు. మాట పనిచేస్తుంది ఆమెకు. అమ్మ అని పిలుస్తూ తల్లి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని ఆమె ముందుకు వచ్చింది. ఈ అమ్మ ప్రాణం పోతుందని తెలిస్తే తప్ప రాలేదు కదా నువ్వు. ఇప్పుడు కూడా నేను బతికినందుకు నాకే సిగ్గుగా ఉంది. ఇలా నిన్ను మళ్ళీ మోసం చేశానేమోనని ఆవిడ చెప్తుంటే కన్నీళ్లు ఆగలేదు తనకి. వద్దమ్మా ఇంకా నువ్వు ఏడవకు. నేను చేసిన తప్పుకి నువ్వు ఎందుకు శిక్ష అనుభవించడం? ఎన్ని సంవత్సరాలు నా మనసులో మోస్తున్న బాధ వల్ల నీతో మాట్లాడలేదు కానీ నీ మీద నాకేం అసహ్యం లేదు. ఇప్పుడు నీతోనే ఉంటున్నానుగా, ఇక ఆరోగ్యం నయమవుతుంది. ఎందుకమ్మా ఆరోగ్యం? బతికి ఎవరిని ఉద్ధరించాలి? నీ జీవితం చూస్తే ఇలా ఎటూ కాకుండా అయిపోయింది. నిన్ను తలుచుకుని బాధపడని రోజు లేదు. దీనికి కారణమైన నేను ఇంకా ఎందుకు బతికుండడం అని కదులుతున్న కుడి చేత్తో కూతురి చెంపలు తడిమింది. యశి ఇక నాతోనే ఉంటావు కదూ? దీనంగా అడిగింది. లేదమ్మా ఉండలేను. 2-3 రోజులు అయితే పర్వాలేదు కానీ ఎక్కువ రోజులు కుదరదు అని అంది యశి.
గుండెను దాటి దీర్ఘమైన నిట్టూర్పు విడిచారు ఆమె. నిన్ను మంచి హాస్పిటల్లో చేర్పిస్తాను. ఎలాగైనా కాలు చెయ్యి బాగవుతుంది. చేసిన తప్పుకి శిక్ష అనుభవించి కర్మను కరిగించుకోవాలని భగవంతుడు రాసి పెట్టాడు. ఇలాగే ఉండిపోనివ్వండి. నా గురించి మీ జీవితాల్లో కష్టపడి సంపాదించి ఖర్చు పెట్టడానికి నేను ఏమాత్రం ఒప్పుకోను యషి. ఇప్పటికే చిన్న కూతురు చిన్నల్లుడు నన్ను కంటికి రెప్పలా కాచుకున్నారు. వాళ్ళకే ఎలా నా రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు. ఇప్పుడు నువ్వు కూడా నీ కష్టాన్ని ధారపోసి నన్ను బతికించి మాత్రం నేను ఉద్ధరించేది ఏముంది? నాకు ఇంకా ఏ వైద్యం వద్దు. నా పిల్లల్ని నా కళ్ళ ముందు చూసుకుంటూ బతికితే చాలు. ఇకనైనా మాతో ఉండమ్మా అన్నారు. ఇంకొన్ని రోజుల తర్వాత నేనే నీ దగ్గర శాశ్వతంగా వచ్చేస్తాను అని చెప్తుంటే తీయని తేనె చెవిలో పోసినట్టే ఉంది ఇందిరా గారికి. వచ్చేస్తావా అన్నారు ఆనందంగా. ఎన్ని రోజులు అని చెప్పలేను కానీ ఎప్పటికైనా నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా అని చేతిలో చెయ్యి వేసింది. బండలా మోస్తున్న బాధంతా అమ్మ అని పిలిచిన కూతురు పిలుపుతో గట్టిపోచలా మారి మనసు తేలిక పడింది. తల్లి కళ్ళలో కనిపించిన మెరుపు యశిక కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. సిగ్నల్ పట్టడంతో ఆదిత్య వెళ్తున్న కార్ ఆగింది. ల్యాప్టాప్లో వర్క్ ప్రోగ్రెస్ చూస్తున్న ఆదిత్య మనసులో ఎందుకో ఉన్నట్టుండి అలజడి. అతని హృదయ స్పందన వేగం అధికమయ్యింది. ఎన్నడూ లేనిది అతని విశాలమైన నుదుటిన చిరు చెమటలు పడుతున్నాయి. చిరాకుగా అనిపించి కూలింగ్ పెంచు శివ అని ల్యాపీ క్లోజ్ చేసి సీట్కి తలాంచి కళ్ళు మూసుకున్నాడు. ఎప్పుడు అతని కనుపాపులు కలిసిన అతని మనసులో ఉన్న రూపం నయనాల్లో దర్శనం అవుతుంది. ప్రతిసారి వేర్వేరు రూపాల్లో అలంకారంలో ఉన్న యషి సన్నని నవ్వుతో అతని గుండెను రంపపు కోత కోస్తున్న మనసులో హాయిగా అనుభవిస్తాడు ఆ బాధని. ఎప్పుడూ లేనిది మొదటిసారి యషిని లంగావోణిలో చూసిన సంఘటన మెదిలింది. టక్కున కళ్ళు తెరిచి తల పక్కకి తిప్పి చూసిన అతని కళ్ళ ముందు ఉంది టెంపుల్. ఆ రోజు యషి పూజ సామాను కొంటుంటే ఇలాగే చూశాడు. ప్రతి చోట ఆమె ప్రెజెన్స్ని ఫీల్ అవుతూ చిత్రవద అనుభవించాలి అనుకున్న అతని చేతి పిడికిలి బిగిస్తే కళ్ళు మూసుకున్న ఆదిత్య చెవికి టక్ టక్కుమన్న శబ్దం. అదే చిరాకుతో చూసిన ఆదిత్య కళ్ళ ముందు పసుపు చందనం కలబోసి చేసి ప్రాణం పోసిన పుత్తడి బొమ్మ లాంటి చిన్ని రూపం. 2 పిలకలు, ఒంటికి స్వెటర్ వేసుకుని ఓ 3 ఏళ్ల పాప చేతిలో రోజా పూలు పట్టుకుని ఉంది. చిట్టి కళ్ళలో చిత్రమైన భావన. గ్లాస్ దించిన ఆదిత్య చూపు ఆ పాప మీద అలాగే నిలిచిపోయింది. గ్లాస్ డౌన్ అవ్వడంతో తన చేతిలోని రోజాని ఆదిత్యకి చూపిస్తూ మీకు కావాలా అని అడిగింది. ఆదిత్య మాట్లాడలేదు. పాప పాలుగారే బుగ్గలు ముద్దు ముద్దు మాటలు అతన్ని ఏదో ట్రాన్స్లోకి నెట్టేస్తే హార్ట్ బీట్ అమాంతం పెరిగింది. ప్లీజ్ ఒక గులాబీ కొనుక్కోండి అని అడుగుతున్న పాప మాటకి అతని కళ్ళలో చెమ్మ అనుమతి లేకుండానే చేరింది. ఏయ్ ఎంతసేపు అక్కడ కాకపోతే వేరే కార్ దగ్గర అడగని ఎవరో అమ్మాయి అరుస్తుంది పక్క నుంచి. వెళ్ళబోతున్న పాప చేతిలో రోజా పువ్వు పట్టుకుని ఆపేశాడు ఆది. పాప చేతిలో సున్నితంగా ఉన్న ఆమె వయసుకి మోయలేని బరువుగా ఉన్న పూల గుత్తిని మొత్తంగా తీసుకున్నాడు. పాప కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. మీరు అన్నీ కొనుక్కుంటారా? ఆతృతగా అడుగుతున్న ఆ చిన్ని కళ్ళలో ఆకలి దప్పికలు కనబడుతుంటే ఒక్కనాటి తన పరిస్థితి కళ్ళ ముందు మెదిలి వ్యాలెట్లో ఉన్న మనీ మొత్తం ఎంత అని చూడకుండా ఇచ్చేశాడు. పాప చేతిలో డబ్బు నోట్లను చూడగానే బెల్లం చుట్టూ మూగిన ఈగల్లా పక్క పిల్లలందరూ వచ్చేశారు. మాకు కూడా ఇవ్వండని. ఆ తోపులాటలో పాపని వెనక్కి తోసేయడంతో పడిపోయి పక్కనే ఉన్న రాయికి తగిలి అమ్మా అని అరిచింది. పాప లేత మోచేయి బాగా గీరుకుని రక్తం చివ్వున చిమ్మితే ఆగిన ఊపిరికి వేగంగా కార్ నుంచి దిగి పాపని ఒక ఊదుటను ఎత్తుకున్నాడు ఆది. ఆ క్షణం ప్రపంచం మొత్తం అలాగే ఆగిపోతే బాగున్ను అనే విచిత్రమైన భావం అతనిలో. కారణం ఆ చిన్ని ప్రాణి స్పర్శ అతనిలో అంతర్లీనంగా దాగిన ఆప్యాయతని తట్టి లేపడం. క్షణం క్రితం వరకు ఎవరో కూడా తెలియని ఆ పాపతో అంతులేని ప్రేమను రుచి చూశాడు ఆది. అంత దెబ్బ తగిలిన పాప కళ్ళలో నీళ్లు తప్పితే గొంతు నుంచి ఏడుపు బయటకు రాకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఆది ఈ పాపని ఎత్తుకోవడం చూసిన శివ కారులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెస్తుంటే ఆదిత్యనే పాపని ఎత్తుకొని కారులోకి తీసుకొచ్చాడు. పిల్లలందరూ మా పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటూ వచ్చేశారు. బ్లీడింగ్ ఆగడం లేదు. చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకోవడంతో ఎర్రగా కమిలిపోయింది మోచేయి. వెంటనే ఇంజెక్షన్ వేయించాలి అని అర్థమైన ఆదిత్య హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అన్నాడు. అదేమంత పెద్ద దెబ్బని? చాలా చిన్న దెబ్బ. పసుపు రాసి కట్టు కడితే నయమైపోతుంది. మీరు మా పాపని ఎలా తీసుకెళ్తారు అని లాక్కోబోయింది ఒక అమ్మాయి. ఒక్క చూపు చూశాడు ఆది.
దెబ్బకు బెదిరిన ఆ గుంపు దూరంగా జరిగిపోతే ఎవరి పాప తను అని అడిగాడు. మా పాపే. మీ పాప అంటే తన అమ్మ నాన్న ఎక్కడ? తను ఇక్కడ ఎందుకు ఉంది? తను మా బాబాయ్ కూతురు, మాతోనే ఉంటుంది. మొన్న ఎవరో కొత్త బట్టలు తెచ్చిస్తే అవి పాపకు వేశాం, అందుకే మాలో కొంచెం ప్రత్యేకంగా ఉంది. తనని మీరు తీసుకుపోతే మా పిన్ని మా వీపులు వాయించేస్తుంది. పాపనివ్వండని లాక్కోబోతుంటే తన విజిటింగ్ కార్డ్ ఆ అమ్మాయి చేతిలో పెట్టి, మీ వాళ్ళు ఎవరైనా సరే ఈ అడ్రస్కి వచ్చి పాపను తీసుకెళ్ళమని చెప్పు అని శివ కార్ పోనిపో అన్నాడు. సిగ్నల్ పడటంతో కార్ వేగంగా ముందుకు కదిలింది. కార్ హాస్పిటల్ ముందు ఆగింది. పాపనెత్తుకొని ఆదిత్య తీసుకెళ్తుంటే నేను వెళ్ళిపోతాను వదలమని అంటుంది. ఎక్కడికి వెళ్తావు అన్నాడు ఆదిత్య రిసెప్షన్ వైపు నడుస్తూ. నేను వెళ్ళి డబ్బులు ఇస్తేనే వాళ్ళు నాకు ఫుడ్ ఫీడ్ చేస్తారు, లేకపోతే ఇవ్వరు అని చెప్తుంటే ఒక్క క్షణం అంత వేగంగా నడుస్తున్న ఆదిత్య ఆగిపోయాడు. ఏంటి, డబ్బులు ఇస్తేనే నీకు అన్నం పెడతారా అని అంటుంటే తల నిలువుగా ఊపింది. ఎవరు నువ్వు? మీ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు? నిన్ను చూస్తుంటే ఆ గ్యాంగ్కి సంబంధించిన పాపలా లేవే, వాళ్ళు ఎప్పటి నుంచి తెలుసు నీకు అని అడుగుతూ రిసెప్షన్లో ఓపీ తీసుకున్నాడు. పాపని తీసుకుని లిఫ్ట్లో ఎక్కుతూ అడిగేది నిన్నే, వాళ్ళతో ఎప్పుడు చేరావు నువ్వు అని అడిగాడు. చెప్పలేదు పాప తల వంచేసింది. పోనీ మీ అమ్మా నాన్న పేర్లు చెప్పు, వాళ్ళ దగ్గర నిన్ను విడిపిస్తాను. అది ఒక బెట్టింగ్ మాఫియా, నీలాంటి క్యూట్ బేబీస్ని కిడ్నాప్ చేసి తీసుకువచ్చి ఇలా సిగ్నల్స్ దగ్గర డబ్బులు సంపాదిస్తుంటారు. చెప్పమ్మా, ఎవరు నువ్వు అని చాలా మృదువైన గొంతుతో ఆదిత్య అడిగాడు. దేనికి సమాధానం చెప్పలేదు. పాప మాటలను బట్టి, తన చలాకితనాన్ని బట్టి అందరిలా ఆ వయసులో ఉండాల్సిన అమాయకత్వం అయితే లేదు. ఒక 6-7 సంవత్సరాల పిల్లల్లో ఉండే మెచ్యూరిటీ కనబడుతుంది. పాప కళ్ళలో ఆకలి దప్పికలు అతని మనసును మరింత మెలిపెడుతున్నాయి. దెబ్బ తగిలింది అన్న కంగారులో పాప ఏమీ తినలేదని గుర్తొచ్చి వెంటనే శివాకి ఫోన్ చేసి పాప కోసం ఫుడ్ తీసుకుని రమ్మన్నాడు. మీ పేరెంట్స్ డీటెయిల్స్ ఏవి నీకు తెలియదా మరోసారి అడిగాడు. తెలియదు అన్నట్టు తలాడించింది. నిజమా అన్నాడు మరోసారి. ఈసారి తల కూడా ఊపలేదు. డీటెయిల్స్ చెప్తే ఏమైనా చేస్తామని బెదిరించారా అనగానే చిన్నగా తల ఊపింది. గట్టిగా నిట్టూర్పు విడిచి డాక్టర్ రూమ్కి తీసుకెళ్లాడు. పాప చేతికి బ్లడ్ అవ్వడం చూసి ఏమైందని అడిగారు డాక్టర్. ఆడుకుంటూ పడిపోయిందని చెప్పాడు ఆది. గాయం క్లీన్ చేసి చల్లని కూలింగ్ ఆయింట్మెంట్ రాసి తడవకుండా చిన్న బ్యాండేజ్ వేశాడు. పాప సో క్యూట్ సార్, అచ్చం మీలాగే ఉంది అన్నాడు డాక్టర్ కూడా పాప రూపానికి మురిసిపోయి. ఒక్క క్షణం ఆదిత్య మనసులో మళ్ళీ అలజడి రేగింది. ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఒక చిన్న ఇంజెక్షన్ వేస్తాను, నొప్పి కూడా ఉండదు అంటుంటే నాకు ఇంజెక్షన్ అంటే భయం, వద్దు అని ఆదిత్యాన్ని గట్టిగా హత్తుకుపోయి అతని మెడ చుట్టూ చేతులు బిగించేసింది. అతని ప్రాణం కూడా అలాగే ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఇంజెక్షన్ వద్దు అన్నాడు ఆది కూడా. అతనికి తెలియకుండానే ప్యాంపరింగ్గా చెప్తుంటే, ఏంటి సార్, పాప అంటే భయపడుతుంది, మీరు కూడానా? సర్లేండి, తండ్రి ప్రేమ కదా, ఆ మాత్రం భయం కామన్ అంటూ నొప్పి తెలియకుండా చాలా స్మూత్గా సున్నితంగా ఇంజెక్షన్ చేశాడు డాక్టర్. ఆ వయసు పిల్లలు మరొకరు అయితే ఏడ్చి నానాయాగి చేస్తారు, కానీ పాప నుంచి ఎలాంటి అరుపు కూడా రాలేదు. ఆదిత్య మెడ మాత్రం కరుచుకుపోయింది. పాప ప్రతి మూమెంట్కి మెస్పరైజ్ అయిపోతున్నాడు ఆది. ఇంత చిన్న ఏజ్లోనే ఇంత రఫ్నెస్ ఏంటసలు అనుకోకుండా ఉండలేకపోయాడు. ఓపీలో మీ పేరు రాశారు, మరి పాప పేరు రాయలేదు అంటున్న డాక్టర్ మాటకి పాపను చూశాడు. ఇప్పుడైనా నీ నేమ్ చెప్తావా అన్నట్టు. ఆద్య అంది. ఆదిత్య కళ్ళు క్షణం సేపు పాపని చూసి మెరిశాయి. నైస్ నేమ్ బేబీ అని పాప బొగ్గలు నిమిరి, ఇప్పుడు ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవాళ గాయాన్ని కదపకుండా మార్నింగ్ హాట్ వాటర్తో క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాస్తే 1 వీక్కి తగ్గిపోతుందని డాక్టర్ చెప్పడంతో బయటకు వస్తున్న ఆదిత్యకి ఎదురయ్యాడు శివ. అతని చేతిలో ఫుడ్ ప్యాకెట్స్తో పాటు పాప కోసం కొత్త బట్టలు కూడా ఉన్నాయి. పాపని కారులో కూర్చోబెట్టి ఫుడ్ బాక్స్ ఓపెన్ చేసి తినమని ఇచ్చాడు. చేతికి అయిన గాయం మూలంగా చెయ్యి కదల్చలేని పాప ఎడం చేత్తో పోర్కు పట్టుకొని శాండ్విచ్ తినడానికి ట్రై చేస్తుంది. అతన్ని హెల్ప్ అడగలేదు. చంపకు చెయ్యి పెట్టుకొని చూస్తున్నాడు ఆది. చిన్న చిన్న పీసెస్ చక్కగా కాస్త కూడా కింద పోకుండా నీట్గా తింటుంది. మధ్య మధ్యలో జ్యూస్ సిప్ చేస్తూ తింటుంటే ఈటింగ్ స్టైల్ చూడగానే అనుమానం వచ్చింది అతనికి. ఖచ్చితంగా తను ఎన్నో రోజుల నుంచి అక్కడ లేదని అర్థమైంది. నువ్వు వాళ్ళ దగ్గరికి వచ్చి ఎన్ని రోజులయ్యింది అని అడిగాడు. పాప విననట్టే సైలెంట్గా తింటుంది. డిస్టర్బ్ చేయలేదు ఆది.
అన్న ఆఫీస్కి టైం అవుతుంది అన్నాడు శివ. అతని మాటకి ఫాస్ట్గా తినడం స్టార్ట్ చేసింది ఆద్య. నో నో, నెమ్మదిగా తిను, ఇవాళ ఆఫీస్కి హాఫ్ ఇచ్చాను అన్నాడు ఆది. వద్దన్నట్టుగా తల ఊపి ఫుడ్ కంప్లీట్ చేసి థ్యాంక్స్ ఫర్ యువర్ ఫుడ్ అంది కృతజ్ఞతగా. ఆద్య పిలిచాడు ఆది. హా అంది. నాతో మా ఇంటికి వస్తావా? నో అంటూ హెడ్ వేగంగా అడ్డంగా తిప్పింది. వై డోంట్ యూ కమ్? నాకు ఎవరితోనూ ఉండటం ఇష్టం లేదు. నేను ఆ స్లమ్ ఏరియాలో ఆ పీపుల్తోనే ఉంటాను. ఆదిత్య మనసు తల్లడిల్లింది పాప మాటకి. అక్కడ ఎందుకు ఉండాలి అనుకుంటున్నావు? నాతో వస్తే నీకు మంచి ఫుడ్, మంచి బట్టలు, ఉండటానికి చాలా చక్కని రూమ్ ఇస్తాను. మీ అమ్మా నాన్నని కనిపెట్టి వాళ్ళ దగ్గరికి నిన్ను పంపించే వరకు నువ్వు నాతోనే ఉండొచ్చు. ఆదిత్య పాపని తీసుకెళ్తాను అనడంతో షాక్ అయ్యాడు శివ. అన్న ఏమంటున్నారు మీరు? ఆ చిన్ని పాపని ఇంటికి తీసుకెళ్ళడం ఏంటి? పోలీసులకు చెప్తే వాళ్ళే కనిపెడతారు పాప అమ్మా నాన్నని. ఆదిత్య చూసిన చూపుతో మాట్లాడలేదు శివ. లేదు, నేను నీతో రాను, నేను అక్కడే ఉంటాను అని అంటుంటే ఎందుకు ఉండాలి అనుకుంటున్నావో రీజన్ చెప్పమని అన్నాడు ఆది. అక్కడ రోజు ఫ్లవర్స్ అమ్మితే నాకు మనీ వస్తుంది. ఐ వాంట్ మనీ. నేను ఎవరిని డబ్బులు అడగను. మీ ఇంట్లో ఊరికే ఉండను అనడంతో నోరు తెరిచేశాడు శివ. ఆదిత్య ముఖంలో సన్నని నవ్వు పాప మాటలకి. తనలాంటి ఆలోచనే పాపది కూడా అని. మీతో పాటు మీ ఇంటికి వస్తే ఫ్రీగా ఫుడ్ ఇస్తారు, కానీ మనీ ఇవ్వరు కదా అని అంది. ఫ్లవర్స్ అమ్మి తీసుకెళ్ళినా మనీ అంతా వాళ్ళకు ఇవ్వాలి కదా, అప్పుడు నీ దగ్గర ఎలా ఉంటాయి అని అడిగాడు ఆది. వాళ్ళకి అంతా ఇవ్వను, నేను సేవ్ చేసుకున్నాను వాళ్ళకి తెలియకుండా. కొంచెం ఉంది, చాలా సేవ్ చేసుకున్నాక నేను ఏదైనా షాప్ పెట్టుకుంటాను. ఆ షాప్లో నేనే ఓనర్ని. బాగా డబ్బులు సంపాదించి నాలాంటి పిల్లలకు పని ఇస్తాను అని చెప్తుంటే నువ్వే ఇంతున్నావు, నువ్వు ఇంకొకరికి పని ఇస్తావా అని వెటకారంగా అడిగాడు శివ. పాప మాటలకు అప్పటికి పిచ్చ షాక్లో ఉన్నాడు. మరి బుల్లెట్ ఇంతే ఉంటుంది, కానీ అది దిగితే ఇంత పొడుగ్గా ఉన్న నిన్ను ఫినిష్ చేస్తుంది. డిడ్ యూ అండర్స్టాండ్? చురుగ్గా తిరిగి సమాధానం ఇచ్చింది. నేను బుల్లెట్ లాంటి దాన్ని, చిన్నపిల్లల్ని తక్కువ అంచనా వెయ్యకు. పిల్లల్ని ఎత్తుకెళ్లేవాడిలా ఆ కళ్ళద్దాలేంటి అన్నది శివ బ్లాక్ కళ్ళద్దాలు చూస్తూ. అన్న ఏంటి బుడ్డది ఇలా మాట్లాడుతుంది? కాస్త కడుపులో పడేసరికి శక్తి వచ్చినట్టుంది, ఒరిజినాలిటీలోకి వచ్చింది అన్నాడు శివ ముఖం మార్చుకుని. నాతో పాటు మా ఇంటికి వచ్చినా నీకు మనీ వస్తుంది ఆద్య. అక్కడ నువ్వు మా అమ్మని చూసుకోవాలి. తనతో బోలెడు కబుర్లు చెబుతూ తను టైంకి తింటుందో లేదో చూడాలి, మెడిసిన్ వేసుకుంటుందో లేదో అడగాలి. వేసుకోకపోతే నువ్వే దగ్గర ఉండి ఇవ్వాలి. ఇవన్నీ చేసినందుకు నీకు నేను మనీ ఇస్తాను. అవి దాచిపెట్టుకోవడానికి కిడ్డీ బ్యాంక్ కూడా ఇస్తాను. సపరేట్ రూమ్ అలాట్ చేస్తాను. నీకు కావాల్సిన ఫుడ్ ఇవ్వమని కుక్స్కి ఆర్డర్ వేస్తాను. వస్తావా అని అడిగాడు. నిజంగానా అంది. అలాగైతే వెంటనే వస్తానని తల ఊపింది. అయితే మీ ఇంటి అడ్రస్ చెప్పు, మీ వాళ్ళని వెతికిస్తాను అన్నాడు. నో, నేను ఎక్కడికి వెళ్ళను, మా ఇంటికి అస్సలు వెళ్ళను అంది. ఈసారి ఆదిత్య కూడా షాక్ అయ్యాడు. వెళ్ళవా? వెళ్ళకపోతే ఎలా? అసలు ఎందుకు వెళ్ళను అంటున్నావు? మీ పేరెంట్స్ని మిస్ అవ్వటం లేదా? లేదని అడ్డంగా తల ఊపింది. ఏమైందమ్మా, ఇంత చిన్న ఏజ్లో ఎందుకు అంత కోపం వాళ్ళ మీద అంటుంటే నాకు డాడీ లేడు అంది తల పూర్తిగా కిందకి వంచేసిన ఆద్య. డాడీ లేడా అంటే చనిపోయాడా అని అడిగాడు. నో అంది. మరి మీకు దూరంగా ఉంటున్నాడా అని అడిగాడు. నో అంది మళ్ళీ. మరి ఎందుకు లేడు? డోంట్ నో. నాకు మమ్మీ ఉంది కానీ డాడీ లేడు. మమ్మీని ఎప్పుడు అడిగినా మ్యాటర్ డైవర్ట్ చేస్తుంది తప్పితే డాడీ టాపిక్ తీసుకురాదు. అందుకే నేను మమ్మీతో ఫైట్ చేశాను. నా ఫ్రెండ్స్ తన ఫాదర్స్తో పార్కుకి వస్తారు, నాకు డాడీ లేరని వెక్కిరిస్తారు. డాడీ కావాలని మమ్మీతో పోట్లాడాను. తన కోపంతో నన్ను కిడ్స్ హోమ్లో వేసింది. అక్కడ నా ఫ్రెండ్స్తో ఆడుకుంటుండగా ఈ సమ్ పీపుల్లో కొంతమంది వచ్చి వ్యాన్లో నన్ను ఎక్కించుకొని వాళ్ళ ఏరియాకి తీసుకెళ్ళిపోయారు అని చెప్పింది. అప్పుడు అర్థమైంది ఈ పాప ఎలా బెగ్గింగ్ మాఫియాకి చిక్కిందోనని. ఎక్కడ ఉంటున్నారు మీరు అని అడిగాడు. చెప్పను, చెప్తే మీరు వెళ్ళి మా మమ్మీకి నా గురించి చెప్పేస్తారు, నన్ను ఇచ్చేస్తారు. నేను వెళ్ళను అంది మొండిగా. తప్పమ్మా, మమ్మీ కదా నీకోసమే చెప్తుంది. నువ్వు కనబడకపోతే తను ఎంత ఏడుస్తుందో తెలుసా? ఏమీ ఏడవదు. తనకి నేనంటే ఇష్టం లేదు, నాకు కూడా తనంటే ఇష్టం లేదు. ఐ హేట్ మై మామ్ చెప్తున్న పాప కళలో తల్లి మీద కోపం, ద్వేషం ఆదికి అస్సలు అర్థం కాలేదు. 3.5 సంవత్సరాల పాపకి ఆ వయసుకే తల్లి మీద అంత ద్వేషం ఎందుకు? ఆ కోపంతోనే తల్లి దగ్గరకు వెళ్ళనని అంటుందా? కానీ ఎప్పుడైనా నీకు అమ్మ గుర్తొస్తే గుర్తు రాదు అంది స్థిరంగా. మాట్లాడలేదు ఆది. శివాతో ఇంటికి పోయినివ్వమని వాట్స్ యువర్ మదర్ నేమ్ అని అడిగాడు.
ప్లీజ్ స్టాప్ ది కార్ అరిచింది గట్టిగా. కానీ కార్ ఆగలేదు. ఏమైంది? చిన్న కంగారు ఆదిత్యలో. నేను దిగేస్తాను, కార్ ఆపమని చెప్పండి. ఎందుకు? ఏమైంది? మీరు నా డీటెయిల్స్ అడుగుతున్నారు. చెప్పడం నాకు ఇష్టం లేదని తెలిసి మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని సీరియస్ అయ్యింది. బుడ్డది ఇంత లేదు, మా అన్నని ఎలా ప్రశ్నిస్తుందో చూడు అనుకున్నాడు శివ గుర్రుగా. పేరేంటి అని మాత్రమే కదా అడిగాను, డీటెయిల్స్ అడగలేదుగా అన్నాడు చిన్న నవ్వుతో. వాట్ ఎవర్, ఇంకోసారి నా డీటెయిల్స్ అడిగితే మీకు చెప్పకుండానే పారిపోతాను అనడంతో ఆదిత్య మనసు కలుక్కుమంది. వద్దు, వెళ్ళొద్దు అన్నాడు అప్రయత్నంగా, పాప చెయ్యి గాబరాగా పట్టుకుంటూ. అయితే ఇంకెప్పుడు నా గురించి కానీ, మా మమ్మీ గురించి కానీ, మా అడ్రస్ ఏంటి అని కానీ అడగకూడదు, సరేనా అంది అదే సీరియస్ ఫేస్తో. అలాగే అన్నాడు బుద్ధిగా తల ఊపి. దేవుడా, ఈ చిట్టి కుందేలు సింహాన్ని శాసిస్తుంది. సింహం సైలెంట్గా సరే అని తలాడిస్తుంది. ఇది ఎక్కడి వింత అని ఆశ్చర్యపోవడం శివ వంతు. ప్రామిస్ అంటూ చెయ్యి ముందుకు చాచింది. ఆ చేతిలో తన చేతిని వేసి ప్రామిస్ అన్నాడు. బదులుగా పాప నుంచి నవ్వును ఆశించిన ఆదిత్యకి నిరాశే ఎదురైంది. ఇంతసేపట్లో పాప ముఖంలో చిన్ని చిరునవ్వుని కూడా చూడలేదు అతను. మేనేజర్ ఫోన్ చేస్తుంటే కాల్ మాట్లాడుతున్నాడు ఆదిత్య. 10 నిమిషాలు మాట్లాడి ఫోన్ చూస్తూ పక్కకు తిరిగేసరికి తన చేతికి ఆనుకొని నిద్రపోతుంది పాప. ఈ చిట్టి జీవి ఎంత జీవితం చూసిందని అప్పుడే ఇన్ని మాటలు మాట్లాడుతుంది. తను పుట్టినప్పటి నుంచి పెద్దవాళ్ళు పడిన బాధల్ని ఖచ్చితంగా పడే ఉంటుంది. అందుకే ఇలా మాట్లాడుతుంది. ఎలాగైనా పాప డీటెయిల్స్ కనిపెట్టాలి అనుకున్న ఆదిత్య తను నిద్రపోతుందని తెలిసి శివ పాప గురించి ఎంక్వైరీ చేయించు అన్నాడు బేస్ వాయిస్తో. అలాగే అన్నాడు వెంటనే. కానీ పాప దగ్గర అవి ఎప్పుడూ చెప్పకూడదు అని ఆర్డర్ వేశాడు. పాపకి 24/7 సెక్యూరిటీ అలర్ట్ చేయి. అమ్మ ఏమనుకుంటుందో అన్న సందేహం శివాలో. ఏమనుకోదు, పాపను తీసుకెళ్తున్నది కూడా అమ్మ కోసమే. అమ్మ ఆరోగ్యం పాప రాకతో మారుతుంది అనుకుంటున్నారా అన్న? ఖచ్చితంగా. కొన్ని రోజులు పాపతో జర్నీ చేస్తే అమ్మ మళ్ళీ నార్మల్ అవుతుంది. కొత్త మనుషులు, కొత్త పలకరింపులు తగిలితే మనసు కొత్తదనానికి అలవాటు పడుతుంది. పాప ఎవరో కనిపెట్టడం మనకి ఇంపార్టెంట్. కానీ అన్న, ఆ గ్యాంగ్ చూస్తే పాపని అంత తేలిగ్గా వదిలేలా లేరు. ఖచ్చితంగా మీరు ఇచ్చిన అడ్రస్కి వస్తారు అన్నాడు. రావాలని ఇచ్చాను. ఆ లోపు అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఎంతమందికి తల్లి తండ్రి ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ పేరెంట్స్కి అప్పగించి, పేరెంట్స్ లేని వాళ్ళని మన హోమ్కి పంపించాలి. ఇదే మన నెక్స్ట్ టార్గెట్ అన్నాడు ఆదిత్య. కానీ అన్న, అది చాలా పెద్ద మాఫియా. ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కనిపించే బెగ్గింగ్ మాఫియా. రిస్క్తో కూడుకున్నది. ఎంత రిస్క్ అయినా పర్వాలేదు. ఇలాంటి పసి ప్రాణాలని ఎంత వేదనకి గురి చేసి వాళ్ళని కష్టపెట్టి డబ్బు సంపాదిస్తున్నారు. ఎంత క్రూరమైన చర్య ఇది. అలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. మనకి పవర్ ఉంది. ఆ పవర్ని ఇలాంటి వాటికి యూజ్ చేస్తే అవతల ఉన్నవాడి ఫ్యూజులు ఎగిరిపోవాలి. పాపని వెతుక్కుంటూ రావడానికే అడ్రస్ ఇచ్చాను, రానివ్వు అని కార్ ఆగడంతో పాపని నిదానంగా భుజం మీద పడుకోబెట్టుకుని వెళ్తున్న ఆదిత్యాన్ని చూసి సెక్యూరిటీ నుంచి గార్డ్స్, మెయిడ్స్ వరకు ఆశ్చర్యంగా చూశారు. గదిలో ఉన్న యమున గారి దగ్గరకు వెళ్ళిన ఆదిత్య అమ్మ అని పిలిచాడు. ఆమె తలెత్తి చూడగా కొడుకు చేతిలో లబ్బర్ బొమ్మ లాంటి పాప కనబడింది. క్షణం అర్థం కాలేదు ఆమెకు. కళ్ళద్దాలు సరిచేసుకుంటూ లేచి, పాప ఎవరు ఆది? ఆఫీస్కి వెళ్తానని మళ్ళీ వచ్చావు, అది కూడా అని పాపని ఆదిత్య బెడ్ మీద పడుకోబెట్టడంతో పూర్తిగా మోహం చూసింది. చూసిన ఆవిడ కూడా స్థానువులా అయిపోయింది. చిన్నప్పుడు అచ్చు ఆదిలాగానే ఉందా పాప. ఒక్క క్షణం షాక్కి గురైన ఆవిడ ఆది, ఈ పాప ఎవరని అడిగింది. డోంట్ నో అమ్మ, సిగ్నల్ దగ్గర కనబడింది అని జరిగింది చెప్పాడు. పాప చిన్ని చేతికి ఉన్న బ్యాండేజ్ చూసి కళ్ళు చెమర్చిన యమున గారు తన ముందుకు వచ్చి మెల్లిగా తన తలని తడిమారు. అది ఈ పాపని తాకగానే నా ఒళ్ళంతా చూడు ఎలా అయిపోయింది. ఏదో కరెంట్ షాక్ తగిలి ఒళ్ళు గగ్గురుపాటికి లోనైనట్టు. ఎందుకు ఇలా జరిగింది? తల్లి అడిగిన ప్రశ్న తనకి ఎదురైంది గంట ముందు అని ఎలా చెప్తాడు? చిన్న నవ్వుతో, ఆడుకోవడానికి చిన్న పిల్లలు కావాలని అడిగావు కదా అమ్మా, అందుకే కాబోలు పాపని చూడగానే నీకు తెలియకుండానే ఆ ఫీలింగ్ నిన్ను టచ్ చేసింది. కానీ ఆది, పాపని చూడగానే చిన్నప్పటి నీ రూపమే మెదిలింది. నువ్వు కూడా సేమ్ ఇలాగే ఉన్నావు. ఆ ముఖం, కనుబొమ్మలు, ముక్కు, పెదాలు ఇంత క్యూట్గా సిమ్లా యాపిల్ పండులా ఉండేవాడివి. ఇప్పుడు పాప కూడా అచ్చు నీలాగే అనిపిస్తుంది. ఎందుకని? పాపకి మనకి ఏంటి రిలేషన్? ఆమె హృదయం ద్రవించిపోతుంది పాప స్పర్శతో. డోంట్ నో అమ్మ, తన డీటెయిల్స్ తెలుసుకోమని శివాతో చెప్పాను.
తన వాళ్ళు ఎవరో తెలియగానే అన్నీ బయటకు వస్తాయి. అప్పటికి కాస్త జాగ్రత్తగా చూసుకోండి అనగానే, అస్సలు ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు, మన హోమ్కి ఎందుకు తీసుకెళ్ళలేదు అని అడిగింది కొడుకుని విచిత్రంగా చూస్తూ. నీకోసమే తెచ్చాను, నీకు తోడుగా ఉంటుందని అనగానే ఒక్క క్షణం యశిక మెదిలింది ఆమె కళ్ళలో. ఎందుకు ఆది, నా కోసం నువ్వు ఎవరినైనా తీసుకురావడం, వాళ్ళు కొన్ని రోజులు నాకు ప్రేమను పంచి దూరం అవ్వడం, ఆ బాధని నేను తట్టుకోలేకపోవడం, ఇదంతా వద్దు, పాపని తీసుకెళ్ళిపో అంది కఠినంగా. ఆమె చేతులు పట్టుకున్నాడు ఆది. ఇలాంటి అనుబంధాలకి మనం బందీ అయితే చనిపోయే వరకు కూడా ప్రశాంతత ఉండదు. ఇప్పుడు పాపతో ఒక ఆప్యాయతని బిల్డ్ చేసుకున్నాక రేపు తన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతే ఈ ముసలి గుండె తట్టుకోలేదు. వద్దు అని అంటుంటే, సరే పాప ఇన్ఫర్మేషన్ తెలిసే వరకు ఇక్కడ ఉండనిద్దాం, తనకి హెల్త్ బాగోలేదు కదా, చూడు చిన్న పాప, అంత దెబ్బ తగిలింది, ఎలా వదిలేస్తాం, తన పనులు తను చేసుకోలేదు కూడా, ప్లీజ్ అమ్మా నా కోసం అన్నాడు. ఒక చిన్న పాప, అది కూడా ఎవరో మనకు తెలియదు, అలాంటి పిల్ల కోసం నువ్వు ఎందుకు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నావు అది అంది. తనలో నాకు నేను కనబడుతున్నానమ్మా, తను లేచాక 2 నిమిషాలు మాట్లాడితే నీకు ఇలాగే అనిపిస్తుంది, చూస్తుండు అని నవ్వాడు. అవునా, సరే చూస్తాను, ఎంత మాత్రం మాయ చేస్తుందో ఈ బంగారు లేడి పిల్ల అని నవ్వారు యమున గారు కూడా. అరరే, ఏంటి తల్లి కొడుకు నవ్వడమే, ప్రపంచంలో ఇది 8వ వింత, వెంటనే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో లిఖించాలి ఆ మూమెంట్ని అంటూ వచ్చింది నవ్య. నవ్య చెయ్యి పట్టుకుని ఉన్న దివ్యాని చూసిన ఆదిత్య, దివ్యానా అన్నట్టు చూశాడు. అంది నవ్య. ఆదిత్య తన కోసమని ముందుకు వస్తుంటే తల్లి చాటుకు వెళ్ళి దాక్కొని కళ్ళు మూసుకుంది. ఆదిత్య మనసు చివుక్కుమంది. చిన్నప్పుడు మామ అంటూ వదలకుండా తిరిగిన ఈ పాపేనా ఇప్పుడు తనని చూసి బెదురుతోందని. పిల్లలకు మాత్రమే స్పందించే రాక్ హార్ట్ కూడా పెయిన్ ఫీల్ అయింది. అది గమనించిన యమున గారు, దివ్య తను మీ మామ తల్లి, చిన్నప్పుడు మామ అంటూ వాడి వెంటనే ఉండేదానివి, మర్చిపోయావా, గుర్తుపట్టలేదా అన్నారు. అని తల అడ్డంగా ఊపింది. నవ్య దివ్యాని ముందుకు తెచ్చి, ఆది మామ అంటూ ఉంటాను కదా, తనే దివ్య, తనకి నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను ఏమనడు వెళ్ళు అంటున్న నవ్య మాటకి తనని చూస్తుంటే భయంగా ఉందమ్మా అంటూ ఇంకా తల్లి పొట్టలో దాక్కుంది. ఎప్పుడు ట్రిమ్ బియర్డ్తో ఫుల్ స్టైలిష్గా ఉండే ఆదిత్య ఇప్పుడు గడ్డం పెంచి కళ్ళలో కోపాన్ని తప్ప ఇంకేం కనపడనివ్వకపోతే దివ్యానే కాదు ఇంకెవరైనా బెదరాల్సిందే. యమున గారు కొడుకును చూసి, ముందు ఆ గడ్డం తీసే కన్నా పాప భయపడుతుంది అన్నారు. నవ్య నవ్వుతూ, ఇంతకీ నేను వచ్చేసరికి మీరు ఏం మాట్లాడుతున్నారో చెప్పనే లేదు అమ్మా అని అడిగింది. ఆది ఒక పాపను తీసుకుని వచ్చాడు నవ్య అని జరిగింది వివరంగా చెప్పి, నువ్వేంటమ్మా అక్కడ అల్లుడిని వదిలేసి మళ్ళీ వచ్చావు, నేను బాగున్నాను అని చెప్పాను కదా, ఎందుకు అటు ఇటు తిరిగి ఆరోగ్యం పాడు చేసుకోవడం అన్నారు మందలింపుగా. దివ్య నిన్ను చూడాలని మొండికేసింది మా, నాకు నిన్ను వదిలి ఉండాలి అనిపించలేదు, అందుకే వచ్చేసానని చెప్తూ పాపని తీసుకురావడం ఏంటి ఆది, ఎవరా పాప అని అడిగింది. తెలీదు, తెలుసుకోవాలి, చెప్పి పని ఉంది మా, వెళ్ళొస్తాను, తను లేచాక జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, నా కోసం అడిగితే కాల్ చేయండి అని నవ్యతో చెప్పి బయటికి వచ్చి, శివ ఏమైనా తెలిసిందా అని అడిగాడు. వీళ్ళంతా ముంబై ధారావికి చెందిన గ్యాంగ్ అన్న, వీళ్ళ నాయకుడు అక్కడే ఉంటాడని తెలిసింది. వాడు ఎక్కడ చెప్తే అక్కడ కొన్ని గ్రూప్స్గా ఏర్పడి దందాన్ని జరిపిస్తున్నారు, ముఖ్యంగా 5 ఏళ్లలోపు పిల్లలు వీళ్ళ టార్గెట్, వాళ్ళైతే చెప్పినట్టు వింటారు, భయపడతారని శివ చెప్తుంటే, ఇక్కడ ఉన్న వాడిని ముందు పట్టుకుని పాప డీటెయిల్స్ కనిపెట్టాలి అనుకుని పద అన్నాడు. కదలని శివ, అన్న మీరు ఇప్పుడే ఇండియా వచ్చారు, మళ్ళీ ఇక్కడ వీటితో అలసిపోవడం ఎందుకు, 2 రోజులు అమ్మ నవ్య పాపతో హ్యాపీగా గడపచ్చు కదా అంటుంటే, అలాంటి పిల్లలు ఎంతమంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో శివ, మనకి తెలియనంత వరకు ఓకే, తెలిసాక మన వరకు వచ్చాక ప్రశాంతంగా ఎలా ఉండడం, ముందు పాపని తెచ్చిన వాడు ఎవడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలుసుకోవాలి, లెట్స్ గో అని కారెక్కాడు. పాప డీటెయిల్స్ కోసం ఆదిత్య తప్పిస్తున్నాడని తెలిసి ఇంకా మాట్లాడలేదు శివ. వెళ్తున్న ఆదిత్యాన్ని చూసి, నీకోసం పాప అడుగుతుందా అనుమానంగా చూస్తూ, ఇంతకీ ఎవరా ప్రిన్సెస్ అనుకుంటూ గదిలోకి వెళ్ళింది నవ్య. గడ్డానికి చెయ్యి ఆనించుకుని ముద్దుగా పడుకున్న పాపని చూసి సేమ్ యమున గారిలోని అవాక్ అయింది నవ్య. అమ్మా తను ఎవరు, అచ్చం ఆదిలా ఉంది అంది అదే ఆశ్చర్యంతో. అదే నాకు తెలియడం లేదు నవ్య, అసలు అలా ఎలా సాధ్యం, చిన్నప్పుడు ఆదికి డిటో ప్రింట్లా ఉంది ఈ పాప, నాకు అర్థం కావడం లేదు అన్నారు ఆవిడ.
నిద్రలో కూడా కనుబొమ్మలు ముడుచుకుని ఉన్న పాపని చూసి ఆది కూడా ఇంతే, నిద్రలో కూడా రిలాక్స్ అవ్వడు. ఇప్పుడు ఈ పాప అలాగే ఉంది. ఇన్నేళ్లలో ఎవరిని ఎప్పుడు ఇంటి వరకు తీసుకురాని ఆది ఈ పాపని తీసుకురావడానికి గల కారణం ఏమై ఉంటుంది? లేదు, ఏదో ఉంది. పాపని చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్. బహుశా ఆదికి కూడా అదే జరిగి ఉంటుంది. అందుకే తీసుకొచ్చి ఉంటారు. తన వాళ్ళు ఎవరో కనపడితే అప్పుడు విషయం బయటకు పడుతుంది అని పరిపరి విధాల ఆలోచిస్తూ దివ్య పాప బాగుందా అని అడిగింది. సీ సో క్యూట్ మమ్మీ, బార్బీ డాల్లా ఉందని పాపని దగ్గరగా చూస్తూ అంది దివ్య. తన పేరైనా తెలిసిందమ్మా? తెలీదు నవ్య, ఇక్కడికి తీసుకువచ్చేసరికి నిద్రపోతూ ఉంది. లేచాక అడుగుదాం, చెప్తుందేమో. దివ్యాని దగ్గరకు తీసుకొని ఏంటమ్మా ఇలా చిక్కిపోయావు, నీకు ఏదైనా చేసి పెడతాను పదా అని యమునా గారు తీసుకెళ్తుంటే నువ్వు రెస్ట్ తీసుకోమా, నేను వెళ్ళి తీసుకొస్తాను. దివ్య అమ్మకి తోడుగా ఉండు అని తనని వదిలి కిచెన్లోకి వెళ్ళింది. శ్రేష్టతో ఆడుతున్న యశిని చూసి, యశి ఎలాగో వచ్చేసావు, ఇక మళ్ళీ వెళ్ళడం ఎందుకు, ఇక్కడే ఉండిపోవచ్చు కదా, అమ్మతో కూడా మాట్లాడుతున్నావు, తను నీకోసం తప్పిస్తోంది. యశి అమ్మ బాధని కూడా అర్థం చేసుకో అంది కల్పన. లేదు కల్పన, ఇప్పుడు ఉండటం అయితే కుదరదు. చెప్పాను కదా నేనే ఇక్కడికి వచ్చేస్తానని. అప్పటి వరకు అమ్మని జాగ్రత్తగా చూసుకో. తర్వాత మీకు తన నుంచి విముక్తి వస్తుంది. పాపతో ధనుష్తో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. నేను అన్నది మా కోసం కాదు యశి, నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావని. అసలు ఎందుకు మాకు దూరంగా వెళ్ళావన్నది కూడా అర్థం కావడం లేదు. నిజంగా అమ్మ మీద ద్వేషంతోనే వెళ్ళావా? అంటే ఇప్పుడు ఇలా మాట్లాడేదానివి కాదు, వేరే ఏదో కారణం ఉంది. అదేంటో మాకు చెప్పవా? చెప్పకూడదా? కల్పన అంటుంటే ఏమీ లేదు, కొన్ని రోజులు అందరికీ దూరంగా ఒంటరిగా గడపాలి అనిపించింది. ఇప్పుడు ఆ లైఫ్కి అలవాటు పడి ఇక్కడ ఉండాలంటే కష్టంగా ఉంది. జాబ్ అగ్రిమెంట్ ఉంది, అది అయిపోగానే వచ్చేస్తాను అని యశి ఖచ్చితంగా చెప్తుంటే, కల్పన వచ్చేస్తానని చెప్తుంది కదా, తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం? యశికి ఒంటరిగా ఉండటం అంటేనే ఇష్టం. ఎన్ని రోజులు లేదు ఒక్కటే జాబ్ చేసుకుంటూ. తను బ్రేవ్ గర్ల్, తన గురించి నాకు తెలుసు అన్నాడు ధనుష్. థ్యాంక్స్ ధనుష్, నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే అక్కడ హ్యాపీగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. టికెట్ బుక్ చేసేశాను, ఇవాళ మధ్యాహ్నం వెళ్ళిపోతున్నాను అని చెప్తుంటే ఇందిరా గారి కళ్ళు తడి చేరాయి. వెళ్ళకు యశి అని అంటుంటే ఆవిడ చేతిలో చెయ్యి వేసి, నీకోసం డైలీ ఒక డాక్టర్ వస్తుంది వైద్యం చేయడానికి. నువ్వు త్వరగా కోలుకుంటే నేనంత త్వరగా వచ్చేస్తానమ్మా అంది. నిజంగా వచ్చేస్తావా? దుఃఖం పొంగుతుంటే అడిగారు ఆవిడ. తప్పకుండా వస్తాను, నువ్వు ఇక్కడికి వచ్చేస్తే నిన్ను తీసుకుని ఒక చోటికి తీసుకెళ్ళాలి యశి. నేను చేసిన తప్పిదానికి నీ జీవితం ఇలా అయిపోయిందని ఒకరికి చెప్పాలి అని మనసులో అనుకున్నారు ఇందిరా గారు. యశి, నాకు నువ్వు బొమ్మలేమీ తీసుకురాలేదా అంది శ్రేష్ఠ. ఫ్లైట్కి ఇంకా టైం ఉందిగా, మనం షాపింగ్కి వెళ్దాం. నీకు బోలెడు బొమ్మలు, బట్టలు, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అన్నీ కొనిస్తాను, వస్తావా అని అంటుంటే హా అంది ఉత్సాహంగా. కల్పన ధనుష్ శ్రేష్ఠతో ఆ మధ్యాహ్నం వరకు ఫుల్గా షాపింగ్ చేసి వాళ్ళతో కలిసి లంచ్ కూడా చేసి ఇందిరా గారికి ఫోన్లోనే వెళ్తున్నట్టు చెప్పి తను ఎయిర్పోర్ట్కి వెళ్ళింది.